నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తరహాలో శ్రీశైలాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం. అక్టోబర్ 16న శ్రీశైలం రానున్న ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చించనున్న సీఎం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంస. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి అనిత. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరణ. రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స వెల్లడి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అవసరమైన సౌకర్యాల కల్పన కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై చర్చించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీశైలానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి గోపాలగౌడ మట్టి వాసనలు తెలిసిన రైతు బిడ్డ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాలగౌడ వచ్చారని ఉద్ఘాటించారు. తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు. ఎన్నో కీలక కేసుల్లో గోపాలగౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో నిర్వహించిన గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పదవి తర్వాత ఎవరి కోసం జీవించాలో గోపాలగౌడ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. భూసేకరణ చట్టంతో ఇబ్బందులు పడే వారి పక్షాన గోపాలగౌడ నిలిచారని ప్రశంసించారు. ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా ఎదురు నిలిచారని చెప్పుకొచ్చారు. జనసేన చేపట్టిన పోరాటాల్లో గోపాలగౌడ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు, ఆయన కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ. మణ్ వాసన అంటాం తమిళ్లో. మట్టి వాసన, కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన లేబర్, పూర్ న్యాయమూర్తిగా మార్చింది. ఆయన డిగ్రీ అయినాక 75లో న్యాయవాదిగా నమోదయ్యారు. కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు, సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన. బెంగళూరు మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల, కర్షకుల సమస్యలపైనే ఉండేది. న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది. ఆయన తీర్పులు చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఉంటాయి. అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్, బలమైన మద్దతుదారు. జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఆయన నేటికి పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు. ఆయన జనసేన
సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారు. అందుకే చాలా పరిస్థితుల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాలు పంచుకున్నారు. భూసేకరణ చట్టంపై కావచ్చు, నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు, అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం. ఆయన ధైర్యం, ఆయన నిబద్ధత, ఆయన విలువలతో కూడిన రాజకీయం, ఇవన్నీ జనసేన లక్ష్యాలు. యువ న్యాయవాదులకు, ప్రజానాయకత్వానికి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు. జస్టిస్ గోపాలగౌడ గారికి నాకు కామనాలిటీ ఏంటంటే యువత, మహిళలు, రైతు, కర్షకులు, అలాగే పర్యావరణం, ఇలాంటి మహానుభావుల పరిచయం, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ. నాకేం అవసరం లేదు, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ తరాల భవిష్యత్తు కోసం. సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే 2-3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని 2000 ఆలోచిస్తే ఈరోజు కొద్దిగా ఫలితం చూస్తున్నాం. ఆ ఫలితం, ఆ థాట్ వెనక, ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి, దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం, ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు తీశారని హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మన్యం జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులను అనిత పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. వైద్య నిపుణులతో ఒక కమిటీ వేశామని, సమగ్రమైన విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కురుపాంలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ హాస్టల్కి సంబంధించిన కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురవటం, వాళ్ళందరినీ కూడా కొంతమంది ఇక్కడికి కేజీహెచ్కి ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. నిన్ననే గౌరవ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం, వైద్యం అందేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగానే కంటిన్యూస్గా ఇక్కడ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ మన కేజీ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈ రోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకుని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక SOP ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్ నుండి కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకున్నాం. వైసీపీ అంటూనే ఉంటుందండి. విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేనేమంటానంటే, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరికి అనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో. కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసిన పాపాన పోయారా వాళ్ళు? కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా కాదు, బాధ్యత తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ని, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఉన్న మేము వెళ్తున్నాం, మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్కి ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం. ఆఫీసర్లు వెళ్తున్నారు, ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్. ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారణ. యాక్చువల్గా ఆరోపణ చేస్తారు.
ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సమగ్రంగా విచారణ జరిపిస్తాం. అటువంటి పరిస్థితి ఉంటే కనుక అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. మా వరకు ఎన్ని వచ్చింది. మొన్న రీసెంట్గా నేనే నా కాన్షియన్సీలో ఒక హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్లో ఇబ్బంది ఉంది. ఇమీడియట్గా ఏం చేశాను, పైన సీసీ కెమెరాలు పెట్టించాను, లోపల హైజీనిక్గా ఉండాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ హాస్టల్ వార్డెన్ని కూడా నేను సస్పెండ్ చేశాం. వార్డెన్ని అదేవిధంగా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం. మ్యాక్సిమం మా పర్యవేక్షణ మేము చేస్తున్నాం. ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మాకు తెలియజేసినా కూడా మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. అంటే పుష్పశ్రీవాణి వెళ్ళి ఆవిడ రిపోర్ట్స్ ఏమైనా చూసిందా? ఆవిడ చూసారా? చూసినప్పుడు ఆ రోజే మాట్లాడలేదు ఎందుకు? ఈ రోజు సంధ్యారాణి గారు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడాలి? అమ్మ బాధ్యత. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు, ఎవరికైనా పిల్లలు ఉంటారు. ఏ పిల్ల చనిపోయినా కూడా ఆ తల్లికి కడుపుకోతే ఏ పిల్లలు చనిపోవాలని ఏ గవర్నమెంట్ కూడా కోరుకోదు. రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని, ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జగన్ ఫోబియాతో బాధపడుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, దీనికి కురుపంలో 39 మంది విద్యార్థులు పచ్చకామర్ల బారిన పడి 2 మరణించడమే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు అహంకారం ఎక్కువని, అది ఆయన జెనెటిక్ ప్రాబ్లం అని వ్యాఖ్యానించారు. మెడికల్ కళాశాలని ప్రైవేటిజం చేయడం కానీ, అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటి నుంచి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. ప్రజా సంక్షేమం అజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు 2 అంశాలు ఉన్నాయో, విద్యా, వైద్యం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే, ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే, ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప ఇంకేవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం. దానికోసమే పోరాటం చేస్తాం. మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో, ఎవరు ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రం ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడీపీ పెరగడానికి, ఉద్యోగ అవకాశాలకి ప్రజలు బతుకుంటే కదా. ప్రజలు చచ్చిపోతే ఇంక జీడీపీ పెరిగితే ఉపయోగం ఉంది? ఆదాయం రాకపోతే, జీడీపీ పెరిగితే ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వంలో ఏమంటే మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారం ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాల్లో వచ్చి ఏది తీసుకున్నా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాలూకా ఇది. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానా. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే, అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాడాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బ సొమ్మ? ఇది ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు? రుళ్ళుకి నీ అబ్బ సొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మారుతానంటే కాదు. భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష కదా ఇది. ఈ భాష నీ భాష కదా. ఇవాళ మాట్లాడితే కాదు కదా. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ప్రభుత్వం తప్ప
ప్రజలు పనికొచ్చే ప్రభుత్వం కాదు. మాయా మోసం దగ్గర ఫైనల్ గా ఈజ్ ఈక్వల్ బ్యాక్ డోర్ క్యాష్. మన చెప్పే కదా ఆయన పిచ్చాస్పల్లి పెట్టే మ్యాడ్ అయిపోయాడని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.